ఉందని ఈరోజు బయటకు వచ్చి మాట్లాడుతున్నావు? నీకు ఏ అర్హత ఉందని మాట్లాడుతున్నావు? ఈరోజు ఆడపిల్లల గురించి మాట్లాడే సందర్భంలో ఎంతమంది ఆడపిల్లలు నీ హయాంలో బలైపోతూ ఉంటే, నీ కళ్ళ ముందు నీ ఇంటి పక్కన ఆడపిల్లల తాలూకా మాన ప్రాణాలు పోతూ ఉంటే నువ్వు బయటకు వచ్చి ఒక్కరోజు కూడా ప్రశ్నించకుండా, ఒక్కరోజు కూడా దాని గురించి రివ్యూ చేయకుండా, ఒక్కరి గురించి కూడా శిక్షించండి అని బయటకు వచ్చి మాట్లాడకుండా, ఈరోజు అధికారం పోయేసరికి ఈరోజు అక్క చెల్లెమ్మలు గుర్తొచ్చారా? ఈరోజు ఆడబిడ్డలు గుర్తొచ్చారా నీకు? నీ హయాంలో ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, ప్రజాస్వామ్యం గురించి, అదేవిధంగా ఈరోజు ఇక్కడున్న లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతున్నావు. నీ 5 సంవత్సరాల పరిపాలనలో సుమారుగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎలా అయిపోయిందంటే వెంటిలేటర్ మీదకి వెళ్ళిపోయినట్టు పరిస్థితి వచ్చింది. అంటే ఒక వెంటిలేటర్ మీద ఒక మనిషిని ఎలా పడుకోబెడతారో అలాంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి వస్తే, మళ్ళా దానికి ఆక్సిజన్ ఇచ్చి, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి, డే బై డే తీసుకొచ్చి పరుగులు పెట్టించే దిశలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉంటే, ఈరోజు అది చూడలేక, ఈరోజు చూడడానికి కూడా నీకు మనస్కరించక ఈరోజు ఇటువంటి దారుణమైన అభాండాలు వేస్తున్నావు. ఈరోజు నేను మళ్ళీ మాట్లాడుతున్నా, నీ హయాంలో గంజాయి విపరీతంగా పెరిగిపోయింది, నీ హయాంలో డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయినాయి, ఆడపిల్లల్ని నడి రోడ్డు మీద పొడిచి చంపేసే గంటలు ఎన్ని జరిగినాయి. నువ్వు స్వతంత్రం వచ్చిన తర్వాత ఇలాంటివి జరగలేదో నువ్వు మాట్లాడేవి. ఈరోజు స్వతంత్ర దినోత్సవం రోజే రమ్య అనే అమ్మాయిని నీ హయాంలో నడి రోడ్డు మీద పొడిచి చంపిన ఘటన నువ్వు మర్చిపోయావేమో కానీ జగన్మోహన్ రెడ్డి మేమెవరు మర్చిపోలే. ఆ రోజు మేము అమ్మాయిని ఒకసారి పరామర్శించిన వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించడానికి వెళ్తే, అదే రోజు లోకేష్ గారి మీద, మా మీద కూడా ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది, ఆ కేసులు ఉన్నాయి మా మీద. అంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను చాలా క్లియర్గా చెప్తున్నా, ఇక్కడ చాలా బాధపడి నేను ఇక్కడ కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నా. ఎంత బాధపడ్డామంటే, ఒక రాజకీయాల్లోకి ఒక మహిళలు వచ్చిన మహిళ మా మీద రాజకీయాల్లో ఎవరున్నా కూడా వాళ్ళని తిరిగి ప్రశ్నించినా, వాళ్ళకి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడినా మా కుటుంబ సభ్యులతో సైతం బయటకు తీసుకొచ్చి ఎంత నీచంగా మాట్లాడే పరిస్థితులు ఈరోజు కనిపిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము ప్రశ్నిస్తూ ఉంటే, వాళ్ళ గురించి మేము కేసులు పెడతా ఉంటే వాళ్ళని వెనకేసుకొస్తాడే. వాళ్ళని ఈరోజు వెనకేసుకొచ్చి ప్రశ్నించే వాళ్ళరే. ఏం ప్రశ్నించావు నువ్వు? ప్రశ్నించడం అంటే ఏంటో తెలుసా? గవర్నమెంట్ విషయంలో ఎవరైనా నువ్వు ఈ సిద్ధాంతం తప్పు, లేకపోతే నువ్వు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు తప్పు, ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇంత అవినీతి జరిగింది అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే దాని మీద మేము పెట్టామంటే అప్పుడు అడుగు, మేము మాట్లాడతాం. నీకులాగా 60 సంవత్సరాల ఆవిడ రంగనాయకమ్మ ఆ రోజు ఎల్జీ పాలిమర్స్కి సంబంధించి ఒక ఇష్యూ గురించి సోషల్ మీడియాలో మీరు మాట్లాడితే, ఆ రోజు ఎందుకు ఆవిడని సిఐడి ఆఫీస్కి రప్పించి ఆవిడకి నోటీసులు ఇచ్చి అర్ధరాత్రులు నోటీసులు పంపించి చేసే పరిస్థితి మేము ఎక్కడ కూడా చేయలేదే? ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా సంతోష్ అని ఒక అబ్బాయి, రాజమండ్రి కుర్రోడు, వరద బాధితుల గురించి అని చెప్పి ఆ అబ్బాయికి గురించి క్వశ్చన్ చేశాడని ఆ ప్రెగ్నెంట్గా ఉన్న భార్యని హాస్పిటల్కి తీసుకెళ్తుంటే మధ్యలోనే ఆ అబ్బాయిని ఏదో టెర్రరిస్ట్ని తీసుకొచ్చినట్టు, తీవ్రవాదం తీసుకొచ్చిన సందర్భాన్ని నేను ఇప్పుడు నీకు గుర్తు చేయాలా? ఆసిలటి నిర్మల అని గుడివాడ ఆ ఎమ్మెల్యే అప్పుడున్న కొడాలి నాని గారి మీద నిరసన తెలియజేస్తే ఆ రోజు తీసుకొచ్చి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయలేదా? అదేవిధంగా కళ్యాణి గారిని గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగితే దాని గురించి క్వశ్చన్ చేసినందుకు ఆ అమ్మాయిని ఏకంగా తీసుకెళ్లి ఇంచుమించు 21 రోజులు జైల్లోనే పెట్టిన పరిస్థితి. అదేవిధంగా మనకి బొబ్బూరు వెంకలరావు అని ఒకతను. ఇలాంటివి చూసుకుంటే 1,00,000 మంది. ఇవే కాదు, మీ తాలూకా పైత్యం ఎంతవరకు పెరిగిపోయిందంటే, అప్పుడు అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడి, అమరావతి రైతులు నిజంగా మహిళా రైతులు మానసికంగా ఎంత క్షోభపడ్డారో నాకు తెలుసు. అటువంటి వాళ్ళని ఉద్యమం కూడా చేసుకోనివ్వకుండా, కనీసం దుర్గాదేవి టెంపుల్కి కూడా వాళ్ళు వెళ్తామంటే వెళ్ళనివ్వకుండా నువ్వు చేసిన దురాగతాలు మర్చిపోయావా జగన్మోహన్ రెడ్డి? ఆఖరికి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని బూటుకాలతో తన్నించి, కడుపుల్లో తన్నించి ఆడబిడ్డ తాలూకా శోకమే ఈరోజు నీకు శాపమై తగలలేదా? ఈరోజు 11కు దిగజారేవంటే ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. మేము ఏ రోజు నీ ఇంటి గేటుకి తాడులు కట్టలేదే? ఏ రోజు నువ్వు బయటికి వెళ్తానంటే రిస్ట్రిక్షన్స్ పెట్టలేదే? నీ ఆఫీస్ మీద ఎవరు కూడా దాడి చేయలేదే? డీజీపీ ఆఫీస్ పక్కన కరెక్ట్గా ఇంచుమించు ఒక 1/4 కిలోమీటర్ కూడా 200 మీటర్ 300 మీటర్లు ఉన్న ప్లేస్ నుంచి కూడా కట్టి కొడితే కిలోమీటర్ కూడా ఉండదు తెలుగుదేశం పార్టీ ఆఫీస్. డీజీపీ లోపలే ఉంటాడు, బయట ఏమో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. అధికారంలోకి వచ్చి ఈ 9 నెలల కాలంలో సూపర్ 6 లేదు, 7 లేదు, ఏం లేదు. అబద్ధపు హామీలు చెప్పి
అధికారంలోకి వచ్చి ఏంటయా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని చూస్తే ఈ రాష్ట్రంలోనే ఈ రాకేష్ అరెస్ట్ కానీ రాకేష్ని జైల్లో పెట్టడం అనేది ఒక కేస్ స్టడీ అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే దీని గురించి మీకు ఇన్ షార్ట్ నేను చెప్తాను. ఇక్కడ భాష అనే అతనితో ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఒక కంప్లైంట్ ఇప్పిస్తాడు. ఎమ్మెల్యే పుల్లారావు డైరెక్షన్లో కంప్లైంట్ ఏమనిపిస్తారంటే 6/3/2025 అంటే 6th మార్చ్న రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఈ భాష కళామందర్ సెంటర్ మీదుగా వెళ్తుంటాడు. అప్పుడు వెళ్తున్నప్పుడు దారిలో ఈ దొడ్డ రాకేష్ గాంధీ, ఫణీంద్ర నాగిశెట్టి, దామిశెట్టి రామకోటేశ్వరరావు ఈ ముగ్గురు కూడా నలుపు రంగు డ్యూక్ బైక్ పైన వచ్చి నన్ను అడ్డుకొని అబ్యూజివ్ వర్డ్స్ని మెన్షన్ చేశారు. ఆ వర్డ్స్ నేను మెన్షన్ చేయట్లేదు ఇక్కడ అని మాట్లాడి అతన్ని ఏదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఈ ముగ్గురు కూడా ఈ భాష అనే అతన్ని చుట్టుముట్టి అందులో ఈ దొడ్డ రాకేష్ గాంధీ ఈ భాష ఫోన్ ఇవ్వమని ఇవ్వకపోతుంటే రాకేష్ గాంధీ జోబులో ఉన్నటువంటి కత్తిని తీసి ఆ కత్తి మడతపెట్టి తీసి అలాగే ఇతనితో పాటు ఉన్నటువంటి రాకేష్తో ఉన్నటువంటి ఫణీంద్ర అలాగే దామిశెట్టి కోటేశ్వర వీళ్ళు కూడా చిన్నపాటి కర్రలు పట్టుకొని ఉండి ఈ భాష మీద అతని సెల్ ఫోన్ ఇవ్వమని, ఇవ్వకపోతే అతని గొంతు మీద కత్తి పెట్టి డీప్గా థ్రెటన్ చేసి అతన్ని చంపుతానని ఆ మాదిరిగా మాటలు మాట్లాడి బెదిరించి ఈ భాష జోబులో ఉన్నటువంటి ఐటెల్ బ్లూ కలర్ ఫోన్ చెప్పాడు. దీని ఐఎంఈ నంబర్స్, ఫోన్ నంబర్స్ ఇందులో ఇచ్చాడు. ఇక ఈ ఫోన్ని రాకేష్ గాంధీ తీసుకున్నాడని ఈ ముగ్గురు కూడా రాకేష్ గాంధీ, ఫణీంద్ర, ఈ కోటేశ్వరు ఈ ముగ్గురు కూడా ఈ భాషని అబ్యూజివ్గా ఇష్టం వచ్చినట్టు బెదిరించి తనని చంపే ప్రయత్నం చేశారని, దాంట్లో భాగంగా అటుగా ఆ పక్క నుంచి వస్తున్నటువంటి పిల్లికోటి, పఠాన్ సమదు, మధుమాల రవి వీళ్ళంతా ఈ జవాజీ బుచ్చిబాబు వీళ్ళంతా కూడా అక్కడి నుంచి చూసి అక్కడి నుండి వాళ్ళు పరారైనట్టుగా ఈ కథంతా అల్లారు. నేను అడుగుతా ఉన్నా పోలీసుల్ని, ఈ కేసు కట్టినటువంటి సిఐని, ఇదంతా నిజమా? ఇదంతా నిజమా అని నేను సిఐని అడుగుతా ఉన్నాను. అంటే ఈ మధ్యకాలం మనం చూస్తూ ఉన్నాము ఏమనంటే BNS 111 సెక్షన్ ఆర్గనైజ్డ్ క్రైమ్ కింద సోషల్ మీడియా వాళ్ళ మీద కేసులు పెడితే కోర్టు వీళ్ళ మీద చివాట్లు పెడుతుంది వీళ్ళకి. అందుకని ఇక ఇదైతే కోర్టు ఒప్పుకోవట్లేదు కాబట్టి బెయిలబుల్ సెక్షన్స్ అయితే పెడితే కష్టము, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టాలని 308 కట్టాడు ఈ సిఐ.